హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్, క్విక్గా, ఎలాంటి మ్యారినేషన్ లేకుండా ఈజీగా అయిపోయే చాలా టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ఆయిల్, బిర్యానీ ఆకు, బిర్యానీ స్పైసెస్, అల్లం తెల్లవాయి కొత్తిమీర పేస్ట్, పసుపు, పెరుగు, సాల్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, కసూరి మేతి, ఒక 3 పచ్చిమిర్చి అండ్ 4 బిగ్ సైజ్ ఆనియన్స్, కోహినూర్ బాస్మతి రైస్, వాష్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్. ముందుగా కోహినూర్ బాస్మతి రైస్ ఒక 2 times వాష్ చేసి వాటర్లో 20 minutes సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్, బిర్యానీ స్పైసెస్, అలాగే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్, వేసి ఉడకబెట్టుకోండి. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద బిర్యానీ పాట్ తీసుకొని హీట్ అయ్యాక ఒక 3 tablespoons ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఒక 1 tablespoon ఘీ వేసి ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అండ్ బిర్యానీ ఆకు 2 వేసి బాగా ఫ్రై చేసుకోండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అన్ని కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి అల్లం తెల్లవాయి కొత్తిమీర కలిపి పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఇందులో వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేయండి. పసుపు, ఒక 3 teaspoons కారం, రుచికి సరిపడా సాల్ట్, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ఒక చిన్న బౌల్ పెరుగు, ధనియాల పొడి ఒక 1 teaspoon, ఇంకా కసూరి మేతి అన్నీ వేసి బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి సిమ్లో మొత్తం అంతా మగ్గించుకోండి. మనం ముందుగా పెట్టుకున్న బాస్మతి రైస్ ఒక 70 to 80% కుక్ అయింది. ఇప్పుడు ఆ రైస్ని మొత్తం బిర్యానీ పాట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ కలిపిన కొద్దిగా వాటర్, ఇది ఆప్షనల్. ఇప్పుడు మూత పెట్టి ఒక 20 minutes దమ్ పెట్టుకోండి సిమ్లోనే.
తర్వాత 20 మినిట్స్ ఆఫ్ చేశాక కూడా మూత తీయకుండా అలా వదిలేయండి. ఇప్పుడు ఎంతో ఈజీగా అయిపోయే టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఒకసారి అంతా అడుగు నుంచి కలుపుకొని ఇప్పుడు ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.